హాయ్ అండి, సిసి కిచెన్కి వెల్కమ్ టు. ఈరోజు మనము పచ్చి చేపలు పులుసు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే చాలామంది కలిపి పెట్టేస్తారు, కానీ ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన స్పెషల్ మీకోసం తయారు చేయబోతున్నాను. అదేంటంటే ఫిష్ ఫ్రై పులుసు అనమాట. వీటిని మనం మసాలాలో వేసుకుంటాం. నేను 1 కిలో చేపలు తీసుకున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తాను. ఉల్లిగడ్డ, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆయిల్, పసుపు, ఆనియన్స్ కాడ, చింతపండు, పుదీనాకు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారం. ఇప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు, మనం తయారు చేసుకుందాం రండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందాం. ఇలాంటిది పెద్దదైతే మనకి ఫిష్ కూడా చక్కగా మనము తిప్పుకోవటానికి బాగుంటుంది. గిన్నె వేడి వచ్చిన తర్వాత మనం సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నాము. ఆయిల్ బాగా వేడి వచ్చిన తర్వాత ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నాం మనం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి వేస్తున్నాను, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. చాలా సింపుల్ అండి చేపల పులుసు తయారు చేసుకోవటం. నేను టేస్ట్కి తగ్గిపడ్డా ఇప్పుడే నేను సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి అన్నమాట మనం సాల్ట్ వేయటం వల్ల. ఇప్పుడు పసుపు వేసేస్తున్నానండి. దాని తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లికాడ వేసేస్తున్నాను. ఉల్లికాడ చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది చేపల పులుసులోకి. తర్వాత నేను పుదీనాకు కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనాకు వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇవన్నీ మగ్గిపోయినాయి. అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను. గ్రేవీగా ఉండాలి అని అంటే మనం బయట అల్లం కంటే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న అల్లం పేస్టు టేస్ట్గా ఉంటుంది. అది చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా. మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు 1 నిమిషం మనము మూత పెట్టేసేసేద్దాం. మంట తగ్గించి పెట్టుకుందామండి, లేదంటే అల్లం పేస్ట్ మాడిపోతుంది. మనం ఒకసారి మూత తీసుకొని ఇది ఎలా మగ్గినాయో చూద్దాం. చాలా చక్కగా మగ్గిపోయాయండి. నేను ఇందాక చెప్పాను కదా, చేపల ఫ్రై పులుసు అనమాట. ఫ్రై అంటే ఆయిల్తో ఫ్రై కాదండి. నేను మసాలాల్లో దీన్ని చక్కగా వేసేస్తున్నాను. కడిగి పెట్టుకొని చక్కగా. చాలామంది దీన్ని ఏం చేస్తారంటే చేప ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు అన్నీ వేసేసి పొయ్యి మీద పెట్టేస్తారు. అలా కాదు, ఇది బాగా టేస్టీగా ఉండాలి అని అంటే మనకి ఇది ఫ్రై లెక్క అవుతుంది, మళ్ళీ చక్కగా పులుసు లాగా అవుతుంది. అందుకే చేపల ఫ్రై పులుసు అనమాట. ఇలా చేసుకొని చూడండి ఒకసారి, మీకు ఎంత బాగా నచ్చిద్దో. బయటకు వెళ్ళి మనం చాలా పులుసులు చాలా తింటున్నాం కాబట్టి మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. ఇంకా దీనికి మూత పెట్టేసేసి 1-2 నిమిషాలు ఈ మసాలాతో ఉడికించేద్దాం ఈ ముక్కలన్నీ కూడా. చేపల పులుసు ఒకసారి మనం మూత తీసుకొని నేను ఒకసారి కలిపేసుకున్నాము. కారం వేగితలికే కలిపేసుకుంటున్నాను నేను. మసాలా బాగా పట్టేసిందండి. ఇప్పుడు మనము కారం వేసేస్తున్నాను. 4 స్పూన్లు అయితే సరిపోతుంది. ధనియాల పొడి కూడా నేను 3 స్పూన్లు వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు పొడి చేసుకున్నది. చేపల పులుసు టేస్ట్ రావాలి అని అంటే చక్కగా ఎల్లిపాయలు, జీలకర్ర చక్కగా మనము దంచి రోట్లోనైనా నలగొట్టేసుకుంటే పైన ఇలా చల్లుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి. ఒక్క నిమిషం మనము కారం పట్టిన తర్వాత మనం పులుసు పోసుకుందాము. కారం వేసిన తర్వాత నేను మూత తీస్తున్నానండి. చూసారు కదా, నేను ఫ్రై అని చెప్పాను కదా. పులుసు వద్దు అనుకున్న వాళ్ళు, చింతపండు వద్దు అనుకున్న వాళ్ళు ఇట్లా మనము ఒకసారి తిప్పుకొని ముక్క తగిలిపోతుంది. ఇలా కలిపేసుకొని బాగా 1 నిమిషం ఉంచేసుకొని మనము ఫ్రై లెక్క తినొచ్చండి. అడుగంటుతుంది. చూసారు కదా, ఇది ఫ్రై లెక్క కూడా గ్రేవీగా ఫ్రైగా బాగుంది. ఇప్పుడు మనము ఇందాక చూపించిన రీతిగా చింతపండు పులుసు పోసేస్తున్నాను నేను.
పులుసు పోసిన తర్వాత మనం గంటె పెట్టొద్దు, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మరి ఒక్క 2 నిమిషాలు మనం వదిలిపెట్టేసామంటే చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, చక్కగా ఉడికిపోయినట్టు అనమాట. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పులుసు వేసుకున్న తర్వాత మనము చూసారు కదా ఎంత బాగుందో, చాలా చాలా బాగుందండి. చూసారుగా గ్రేవీగా, ఎంత గ్రేవీగా ఉందో, మనకి చక్కగా ముక్కు ఉడికిపోయింది. ఇంకా మరి ఆలస్యం ఎందుకు, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. మన చేతి వంట, మన వంటగది, మన ఫ్యామిలీతో కలిసి మనం అందరము కలిసి తిందాము. థ్యాంక్ యూ.